కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండలం ఎంఆర్ఓ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కాంగ్రెస్ వాళ్ళు దానికెళ్ళి ఒక వకీలు ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తే తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందని కళ్యాణ లక్ష్మి ఈ పథకాన్ని కేసీఆర్ గారి పథకాన్ని కొనసాగిస్తే ప్రజలు మమ్మల్ని తులం బంగారం అడుగుతారని తులం బంగారం కూడా ఇవ్వద్దు కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేయాలనే ఒక కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆయన అనునయులు ఇవాళ హైకోర్టులో ఒక దాఖలు వేశారు. మరి హైకోర్టులో ఈ పథకాన్ని రద్దు చేయాలని ఆ న్యాయవాది విజయ్ గోపాల్ అనేటువంటి ఆయన దీన్ని దాఖలు చేస్తే ఇది రాజ్యాంగ బద్ధంగా లేదు, రాజ్యాంగ దానికి విరుద్ధంగా ఉంది అని ఒక కొరివి పెట్టి ఈ పథకాన్ని ఆడబిడ్డలకు అందేటువంటి ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని రద్దు చేయాలనే ఒక పెద్ద కుట్రలో భాగంగా ఈయన రేవంత్ రెడ్డి గారు ఈ కుట్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కొడిమ్యాల మండలంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపి ఈ పథకాన్ని వెంటనే మళ్ళీ ప్రభుత్వం ద్వారా హైకోర్టుకు దాఖలు చేయడంతో పాటుగా ఏదైతే గత ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ కళ్యాణ లక్ష్మి 1,16,16 పాటుగా మరి తులం బంగారం ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి వెంటనే దీన్ని అమలు చేయాలి, కౌంటర్ దాకా హైకోర్టులో వేయాలి, వేసి మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ నుంచి ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా కొడిమేలలో మా మహిళా నాయకురాళ్ళు మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మరి సోదరిమణి వారితో మా మహిళా నాయకురాలందరూ గౌరవ సర్పంచులు మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అందరితో కలిసి ఇవాళ నిరసన తెలిపి ఎంఆర్ఓ గారికి మరి వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. మరి అసలు కళ్యాణ లక్ష్మి పథకం అంటే తెలుసా ఈ కాంగ్రెస్ వాళ్ళకు? కాంగ్రెస్ వాళ్ళు 65 ఏళ్ళు పాలిస్తే ఆనాడు పెళ్లిళ్ళు చేయక చంటి పిల్లలు ఆడపిల్ల పుట్టంగానే ఆ పిల్లలను అమ్ముకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం 65 ఏళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఆడపిల్లలు 5వ తరగతి 6వ తరగతి అయిపోగానే వెంటనే ఇక చదువుకున్న కాడికి మాసాల్తి అని లగ్గాలు చేసేటోళ్ళు 12 ఏళ్లకే 11 ఏళ్లకే బాల్య వివాహాలు జరిగేటి. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులకు బాల్య వివాహాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతలేవు అనేది కనీసం సోయి అర్థమవుతుందా? ఇలా బాలికలు కూడా డబల్ పీజీలు చేసే డాక్టర్లై ఇంజనీర్లై విదేశాలకు పోయేంత స్థాయి వచ్చింది. ఎందుకు వచ్చింది? కేవలం కేసీఆర్ గారి ఒక గొప్ప ఆలోచన. గురుకుల పాఠశాలలు తెచ్చి వాళ్ళను బ్రహ్మాండంగా చదివించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా టీచర్లుగా ప్రొఫెసర్లుగా ఎదగడం కోసం అనేక రకాలైనటువంటి పథకాలన్నీ వాళ్ళ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఆ పథకాలన్నీ కూడా రద్దు చేసే ఒక కుట్రలో భాగంగానే ఇవాళ మొట్టమొదటిగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని